ఈ రోజు మీరు చూసే ఈ డెవలప్మెంట్ రేపటి రోజున మీ కాడికి రావాలి, మీ ఊరికి రావాలంటే వచ్చే 10 ఏళ్లలో ఏం జరుగుతుందంటే మన దగ్గర కూడా తెలంగాణలో హై స్పీడ్ రైల్స్ ఖచ్చితంగా పెడతాం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే కూడా గంటన్నర లోపల హై స్పీడ్ రైల్లో పోయేటట్టు ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే ఈడికెళ్ళి ఖమ్మం పోవాలంటే కూడా గంటన్నర లోపల అక్కడ ఉండాలా. ఖమ్మంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో పనిచేయచ్చు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఖమ్మంలో పనిచేయచ్చు. ఇట్ విల్ బికమ్ హై స్పీడ్ ర్యాపిడ్ స్పీడ్ నెట్వర్క్ ఒకటి రావాలి. నెంబర్ 1 అది అవుతుంది. రెండోది, ఇవాళ మంచినీళ్లు బాగా చేసుకున్నాం, కానీ ఇవాళ మంచినీళ్ళు ఎట్లా వస్తుందంటే రోజు తప్పించి రోజు, లేదా రోజుకో గంట వస్తుంది. అట్లా కాకుండా నా డ్రీమ్ ఏంటంటే ఎవ్రీ డే, ఎప్పుడు ఏ పూట ఏ నిమిషానికి నల్ల తిప్పినా, ఇంట్లో ఎప్పుడు నల్ల తిప్పినా వాటర్ ఉండాలి, వాటర్ రావాలి. ఇది డెవలప్డ్ కంట్రీస్ లో ఉంటుంది, అది మన దగ్గర కూడా రావాలి. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుంది, అట్లనే 24 గంటలు వాటర్ రావాలి. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ జనరేషన్. కాబట్టి రేపు నేను ఊహించేది ఏంటంటే డెఫినెట్ గా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ రావాలి. ఆఖరి మాట ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ వచ్చింది, ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది. రేపటి రోజున ప్రతి జిల్లాలో ఐటీ హబ్ రావాలి, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రావాలి. వచ్చి మన పిల్లలకి ఎక్కడ కావాలంటే అక్కడ